జగన్ రెడ్డి చిన్నతనం నుంచి కూడా కాస్త డిఫరెంట్ అని, గుడి వెనక నాసామి టైప్ అని, ఎవరన్నా మగవాడు ఆడది కనిపిస్తే వారి మధ్య లింకులు రంకులు అంటగడతా ఉంటారని అంటూ ఉంటారు ఆయన సన్నిహితులు. ఇక రాజకీయాల్లోకి జగన్ వచ్చిన తర్వాత ఆయనకు ఉన్న ఆ జాడ్యం బాగా ముదిరిపోయిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు కూడాను. మరో ప్రక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ఎదుగుదలను సహించలేని పరిస్థితి ఏర్పడింది జగన్ రెడ్డి గారికి. ఆయన సరైన అతని కోసం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ లాయలిస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది ఒక మహిళ. ఆయన తనపై 2019 నుండి పలుమార్లు అత్యాచారం చేశారని తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆవిడ. అయితే ఆవిడ ఆరోపణల్లోని నిజానిజాలు ఇంకా నిగ్గు తేల్చాలి. కాగా ఇంతలోనే పేటీఎం గాళ్లు సోషల్ మీడియా వేదికగా జానీ మాస్టర్పై విషం చెమ్మడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడం కోసం జగన్ రెడ్డి శాయశక్తులా కృషి చేశారు. పేటీఎం బ్యాచ్ గాళ్లు పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద విషం క్రక్కడం మొదలుపెట్టారు. సరిగ్గా ఇదే సమయంలో మరొక అద్భుతం జరిగింది. జానీ మాస్టర్ భార్య ఆయేషా గారు సీన్లోకి ఎంటర్ అయ్యారు. ఆవిడ ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టినట్లుగా చాలా విషయాలు చెప్పారు. జానీ మాస్టర్ గారిపై ఆరోపణలు చేసిన మహిళకు ఎంతో మందితో సంబంధాలు ఉన్నాయని, మరి ముఖ్యంగా చాలామంది కొరియోగ్రాఫర్స్తో కూడా ఆవిడకు కమిట్మెంట్స్ ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా సదరు మహిళ జానీ మాస్టర్ గారితో పరిచయం కాకుండానే ఢీ వంటి ఎన్నో డాన్సింగ్ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నదని కూడా ఆవిడ చెప్పారు. జానీ మాస్టర్ ఆ మహిళకు తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఎన్నో సినిమా అవకాశాలు కూడా ఇప్పించారనే నిజాన్ని చెప్పారు జానీ మాస్టర్ భార్య. ఇకపోతే సదరు ఆరోపణలు చేసిన మహిళ గతంలోనే అభిషేక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అతనికి విడాకులు కూడా ఇచ్చారని అంటున్నారు ఇన్సైడ్ సోర్సెస్. కాగా జానీ మాస్టర్పై ఆరోపణలు చేసిన మహిళ గొప్ప పతివ్రతం కాదనే పచ్చి నిజాలు బయట పడుతూ ఉండడంతో జగన్ రెడ్డి పరిస్థితి అడకత్తెరలో చిక్కిన పోకచెక్కలా అయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.